హాయ్ గాయస్, నేను మీ సంచారి ఆర్కే. ఈరోజు వచ్చేసాను కొత్త వీడియోతోటి. ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను నల్లమల్ల అడవుల్లో నెలకొన్న శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి గురించి. ఇదేంట్రా ఈ మారుమూల గ్రామంలో ఉన్న నెమలిగుండ్ల రంగస్వామి గురించి మాట్లాడబోతున్నారు అనుకుంటున్నారా? మీరు పొరపాటు చేసినట్టే. ఈ నెమలిగుండ్ల రంగస్వామికి చాలానే విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలు మనం ఒక్కటొక్కటిగా తెలుసుకుందాం. ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఆ నియమ నిబంధనలు ఏమిటంటే, శాసనాల గ్రంథం తెప్పించండి. విరూపాక్ష సినిమాలో చూపించినట్టు అన్ని నియమ నిబంధనలు ఉండవు. ఇక్కడ నిష్టగా వెళ్తే చాలు, దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు. ఈ క్షేత్రంలో వెలిసున్న నెమలిగుండ్ల రంగస్వామి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్వయాన తమ్ముడి లాగా భావిస్తారు. ఈ నెమలిగుండ్ల రంగస్వామికి ఎలా చేరాలో చెప్పబోతున్నాను. ముందుగా మీరు గిద్దలూరుకు చేరుకోవాలి. ఈ క్షేత్రం శనివారాల పూట మాత్రం తెరిచి ఉంటుంది. పూజారి కూడా వస్తారు. మెయిన్ గర్భగుడి కూడా తెరిచి ఉంటుంది కాబట్టి ఆ రోజు జనాభా సంఖ్య ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనకి డైరెక్ట్గా బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. మార్నింగ్ 7 AM నుంచి స్టార్ట్ అయ్యి ఎవ్రీ 2 hours వన్స్ ఒక బస్ ఉంటుంది. ఈవినింగ్ 5 o'clockకి లాస్ట్ బస్ అయిపోతుంది. ఆంధ్ర రాష్ట్రాల్లోనే అతి పురాణమైన ఆలయంగా పేర్కొంటారు ఈ క్షేత్రాన్ని. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జల్లివాని పుల్లల చెరువుకు పడమట దిక్కున 6 kilometers దూరంలో ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం నెలకొని ఉంది. స్వామి టెంపుల్కి వెళ్ళే ముందే మనకి ఫస్ట్ లక్ష్మీదేవి ఆలయం వస్తుంది. ఈ ఆలయం దర్శించాలంటే గుండ్లకమ్మ రివర్ దాటి వెళ్ళాలి. ఈ రివర్ పుట్టుక నల్లమల అడవి లోపల నుంచి వస్తుంది. ఈ ఫ్లో స్వామివారి దేవాలయం దగ్గర నుంచి కొలని నుంచి ఫ్లో అయ్యి ఈ లక్ష్మీదేవి నుంచి అలాగా మన ఖమ్మం సైడ్ నుంచి మేము వచ్చింది సమ్మర్ సీజన్లో కాబట్టి వాటర్ లెవెల్ తక్కువగా ఉంది. ఒకవేళ వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటే ఈ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయి ఉంటుంది. అది జాగ్రత్తగా మనం చూసుకొని, ఆ రోప్ కట్టి ఉంటారు, రోప్ పట్టుకొని జాగ్రత్తగా దాటవలసి ఉంటుంది. ఇది కొంచెం గమనించాల్సిన ప్లేస్. అమ్మవారికి పసుపు కుంకుమతోటి టెంకాయతోటి పూజ చేయించాలి. అమ్మవారి వెనకాల చిన్ని గుహలు ఉంటాయి. ఆ చిన్ని గుహలు తిరుపతి శ్రీశైలం వరకు ఉంటుందని ఇక్కడున్న పూజారులు చెప్తారు. ఇంతకుముందు ఋషులు మహర్షులు ఇక్కడ ఎక్కువగా తపస్సు చేస్తారని కూడా ఈ పూజారి వారు మాకు సందేశం తెలిపారు. దీనినే స్వామివారికి సేవ అంటారు. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత సేవ రూపంలో అగ్గిని రాచేసి డ్యాన్స్ రూపంలో లక్ష్మీదేవి ఆలయం దగ్గర నుంచి మెయిన్ స్వామివారి గుడి దగ్గరికి ఇలాగా ఏదైనా నైవేద్యం తీసుకొని తల మీద పెట్టుకొని తీసుకెళ్తారు. స్వామివారి ఆలయం లక్ష్మీదేవి ఆలయం నుంచి ఒక 800 meters దూరంలో ఉంటుంది. నడుచుకునైనా వెళ్ళొచ్చు, ఓన్ వెహికల్లో వస్తే వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. దట్టమైన అడవి ప్లస్ రైట్ సైడ్ గుల్లకమ్మ రివర్ ఫ్లోయింగ్. సీనరీస్ మాత్రం బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు.
స్వామివారి ఆలయం ఎడమవైపున కొండపైన ఉంటుంది. సుమారు 300 మెట్లు ఎక్కవలసిన ఉంటుంది. ఈ క్షేత్ర చరిత్ర గురించి మాట్లాడుకుందాం. పూర్వం మయూర మహర్షి ఈ క్షేత్రంలో ఘోరమైన తపస్సు చేసి తన దీక్షతో ముక్కు పుట్టుమతో ఈ గుండాన్ని తవ్వారంట. తన ఘోర తపస్సును మెచ్చి శ్రీ మహావిష్ణువు ఇక్కడ ప్రత్యక్షమయ్యి తన కోరికని తీర్చారంట. అందుకే ఇక్కడ స్వయంభుగా శ్రీ రంగనాయక స్వామి వెలిశారు. ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్ ఫాల్ చూడొచ్చు. ఇది నెమలిగుండ రంగస్వామి వాటర్ ఫాల్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము సమ్మర్ టైంలో వచ్చాం కాబట్టి వాటర్ అంతగా లేవు. వాటర్ ఉన్నప్పుడు వస్తే ఇక్కడ అలో ఉండదు, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ కూడా చూడడానికి చాలా సీనిక్గా బ్యూటిఫుల్ అయిన ఫొటోస్ మనకి తీసుకోవచ్చు. ఇక్కడ పక్కనున్న విలేజెస్ ఏం నమ్ముతారంటే, ఒక ముసలావిడకి పూర్వం తన కలలో స్వామివారు కనబడి, నేను ఇక్కడ వెలిసి ఉన్నాను, నన్ను వచ్చి సందర్శించుకోండి, నేను ఈ కలియుగంలో పాపాలని కడిగేలాగా మీ కోరికలు వెలిసి ఉన్నాను, నన్ను ఒకసారి వచ్చి నెమలిగుండ రంగస్వామి కొలిచాలి అని చెప్పిన తర్వాత తను తన పశువుల్ని తీసుకొని వెతుకుతూ ఇక్కడికి ఇక్కడ స్వయంగా వెలిసిన స్వామివారి విగ్రహాన్ని ఒక నెమలి ఈ గుండంలో నుంచి తన పింఛంని వాటర్లో తడిపి వచ్చి మరి అభిషేకం చేసుకొని చూసి ఆ విచిత్రాన్ని చూసిన వెంటనే ఇది స్వామివారి విగ్రహం అని తెలుసుకొని తను ఇక్కడ చిన్న గుడి కట్టించి అప్పటి నుంచి పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి ఉన్న విశేషాలు, అద్భుతాలు, కోరికలు తీర్చే ఈ శ్రీ మహావిష్ణువుని మీరు కూడా విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ సీనరీస్ తోటి నేచర్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.